హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము క్యాబేజ్, కాలీఫ్లవరు, ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా తొందరగా చేసుకునేలాగా చూపిస్తాను. ముందుగా ఇవి పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్లో వేసి పెట్టాను. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని హాట్ వాటర్లోకి వేస్తే క్లీన్ అయిపోతాయి. ఆలుగడ్డ 2 తీసుకున్నాను, ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటా 3 తీసుకున్నాను, ఆనియన్స్ 2. ఇవి పేస్ట్ పక్కన పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. టమోటా సపరేటు, ఆనియన్స్ సపరేటు పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాము. ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. గోబీని బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాము. అదే ఆయిల్లోకి ఆలుగడ్డ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎర్రగా మగ్గాయి కదా, ఇవి కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. ఇలా మొత్తం బాగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఇది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇలా బాగా ఎర్రగా మగ్గింది కదా, బాగా స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అయితే. ఇప్పుడు ఆనియన్, వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా అయ్యేదాకా పేస్ట్. ఇలా ఫ్రై అవుతుండగా 3 పచ్చిమిర్చి ఇలా చిలుకలాగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇలా బాగా ఎర్రగా మగ్గింది కదా, ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకుంటున్నా. ఇలా వేసుకొని బాగా మిక్స్ అవ్వాలి. టమోటా పేస్ట్ కూడా బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఆయిల్ పైకి తేలికి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుంటున్నా. సిమ్లో పెట్టుకోండి, కొద్దిగా మాడుతుంది. కర్రీకి సరిపడా సాల్టు, ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటున్నా. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇలా అన్ని ముక్కలన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు వాటరు, ఎన్ని అనేం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం హై ఫ్లేమ్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతూ కర్రీ మొత్తం ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికితే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ దేంట్లోకైనా తినొచ్చు ఫ్రెండ్స్. చపాతీ, పూరి, పుల్కా, రైస్లోకి, వేడివేడి రైస్లోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.